హలో అండి, అందరికీ నమస్తే. నేను పవన్, కడప నుండి. మనం కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం, అంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అనేవి మన మైండ్లో అయితే ఉంది. బట్ అది అవుతారా అవ్వరా అనే ఒక పాయింట్ మీద మనం డిస్కషన్ చేద్దాం. ఈరోజు కొన్ని పాయింట్స్, ఇది ప్రతి ఒక్క సిహెచ్ఓ తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. సో అసోసియేషన్స్, యూనియన్స్ ప్లస్ ఈ కొన్ని హక్కుల్ని సాధించుకోవడము, ఇలాంటివన్నీ అసలు ఏం జరుగుతుంది అసోసియేషన్స్లో, యూనియన్స్లో, మనం ఏ విధంగా మనకి అవగాహన వాటి మీద పెంచుకోవాలి, అసలు ఏం జరిగితే మన హక్కుల్ని మనం సాధించుకోగలుగుతాం అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో ప్రతి ఒక్క సిహెచ్ఓకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. నిజాలు ప్రతి ఒక్కరికి తెలియాలనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో రెగ్యులరైజేషన్ అంటే మనందరికీ ఒక చిరకాల కోరిక ఉన్నట్లు, ఇప్పుడు 6 years కావస్తుంది. ఫస్ట్ బ్యాచ్ మేడమ్స్ ఉన్నారు, వాళ్ళకి 6 years కావస్తుంది. కాబట్టి రెగ్యులరైజేషన్ అనే ఒక మాట, అనే ఒక పద్ధతి వాళ్ళకి స్టార్ట్ అవ్వాలి. ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు, మనకి ఇన్సెంటివ్స్ ఎందుకు రావట్లేదు, ఈపీఎఫ్ ప్రాబ్లమ్స్ ఎన్ని, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఎన్ని, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వేటి కారణంగా మనం సాల్వ్ చేసుకోలేకపోతున్నాం అనేది ఈ వీడియోలో మనం కొంచెం తెలుసుకుందాము. ఇక్కడ మీరు చూస్తే ఇలకత మఫిలియా అంటే ఈ వర్డ్కి మీనింగ్కి మీరుకి కామెడీగా ఉండొచ్చు, బట్ ఈ వర్డ్ మీనింగ్ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది మీకు తెలిస్తే ఈ యూనియన్స్ కానీ ఈ అసోసియేషన్స్ అనే దాని గురించి మీకు కంప్లీట్గా అర్థమైపోయినట్టే. సో గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకోండి, నేను ఇక్కడ చెప్పట్లేదు ఇలకత మఫిలియా అంటే ఏంటో. సో దాన్ని బట్టి యూనియన్స్ కానీ ఈ అసోసియేషన్స్ అని సొంతంగా వాళ్ళే స్థాపించిన ఒక సెల్ఫ్ ఆర్గనైజేషన్స్ ఏ విధంగా వాళ్ళ మోటివ్స్ ఉంటాయనేది మనకు అర్థమైపోతుంది ఆ వర్డ్తో. సో సిహెచ్ఓస్ కర్మ ట్యాగ్ లైన్ అనేది మీరే పెట్టుకోండి, ఏ ట్యాగ్ లైన్ పెట్టుకుంటారో. సో ఇలాంటి అసోసియేషన్స్, ఇలాంటి యూనియన్స్ని ఈ 10,000 మంది ఎంకరేజ్ చేయడం అనేది, అది చెప్పాలంటే మన కర్మ. సో అదేవిధంగా ఈ ఇమేజ్లో మనకి ఏం అర్థం కాలేదో, సో కామన్ సిహెచ్ఓ కూడా ఒక యూనియన్లో, ఒక అసోసియేషన్లో ఏం జరుగుతుంది, వాళ్ళు వేటి గురించి పోరాడుతున్నారు, దేనికి పోరాడుతున్నారు, వాళ్ళకి లాభాలు ఏంటి, వాళ్ళకి నష్టాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో కొంచెం మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాననే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం వెళ్తే, సరిగ్గా కొన్ని రోజుల క్రితం మనకు ఒక ఇష్యూ బయటకు వచ్చిందనమాట. ఏంటి, స్టాఫ్ నర్సులు బయటికి రావడము కొన్ని కారణాల వల్ల, అంటే వాళ్ళకి ఎవరికో రెగ్యులర్ పోస్టులు ఇస్తాము, ట్రైనింగ్ లేకోకుండా, సరిగ్గా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా వాళ్ళని నర్సెస్గా నియమిస్తే మిగతా వాళ్ళు కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు ఏం కావాలని బయటికి రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ బయటికి వచ్చిన వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, నర్సింగ్ చదువుకున్న వాళ్ళకి రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చి 10-15 ఏళ్ళు అయింది అని వీళ్ళ వాదన అనమాట. 10-15 ఏళ్ళ నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నర్సెస్ ఏం చేస్తున్నారు, నర్సింగ్ అసోసియేషన్స్ ఏం చేస్తున్నాయి, నర్సింగ్ లీడర్స్ ఏం చేస్తున్నారు అంటే, ఎవరికో ఏదో ఇస్తే తప్పితే, ఏదో ఎక్కడో ఎవరికో ఏదో జరిగితే తప్పితే వీళ్ళు రెగ్యులర్ నోటిఫికేషన్ గురించి అడగరన్నమాట. సో ఎన్ని ఏళ్ళైనా సరే వీళ్ళు ఇట్లనే కాంట్రాక్ట్ పద్ధతిలోనే కొనసాగడానికి రెడీ. సో ఇంకొక 10 ఏళ్ళైనా సరే వీళ్ళని ఏదన్నా వేరే డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే తప్పితే మన వాళ్ళు బయటికి రారు. సో ఇది మనం చేసుకున్న పొరపాటే. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, మన సిహెచ్ఓస్కి ఇప్పుడు వర్తిస్తుంది ఆ పాయింట్ ఏ విధంగా వర్తిస్తుంది అంటే, ఇప్పుడిప్పుడే మనం ఒక 4-5 years అయింది, కొత్తగా అసోసియేషన్స్, యూనియన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. మనదంతా ఒక బంచ్ ఉంది. మనకు రెగ్యులరైజేషన్ అవకాశాలు ఎందుకు ఉన్నాయి అంటే, ఇప్పుడు స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ అనుకోండి, వాళ్ళకి దాంట్లో జిఎన్ఎం ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 3 years కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారు, ప్లస్ 4.5 years కోర్స్ చేసిన వారు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉంటారు. రిమైనింగ్ ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా అందరికీ పోస్టులు ఉంటాయి. సో ఒక సిహెచ్ఓ పోస్ట్ అనేది ఓన్లీ కేవలం ఒక బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళకే అర్హత అనేది ఉంది. సో ఈ పాయింట్ పెట్టుకొని, అంటే గతం నుంచి మనం ఎప్పటి నుంచో తీసుకుంటూ వస్తే, మన 4 years చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విద్యా అవకాశాలు అనేటివి, రెగ్యులర్ పోస్టులు అనేవి, రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది చాలా తక్కువ. ఎగ్జామ్ పెట్టి తీసుకోవడము, కాంపిటేటివ్లో రావడము అనేది చాలా తక్కువ. సో దాంతో పోలిస్తే మనం ఎగ్జామ్ రాసి చాలామంది వచ్చి ఉన్నారు ఇక్కడ ఈ సిహెచ్ఓ అనే ఒక జాబ్లో. సో ఈ సిహెచ్ఓ అనే జాబ్లో ఎగ్జామ్ పెట్టి రావడం చేత అది డైరెక్ట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఒక కోర్స్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది అంటే అంటే విద్యా అర్హత ఆ విద్యకి ఎవరు ఎలిజిబుల్, వాళ్ళకి విద్యా అవకాశాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా గవర్నమెంట్ చెప్పగలగాలి కదా. సో అదేవిధంగా మనకు కేవలం మన బీఎస్సీ నర్సింగ్ కానీ ఇంకా ఇతర హై క్వాలిఫికేషన్స్ కానీ ఒక విద్యా అర్హతతో ఫస్ట్ టైం ఒక రిక్రూట్మెంట్ జరిగింది. అది గ్రేటర్ రిక్రూట్మెంట్, అంటే 10,000 మందిని తీసుకోవడం జరిగింది. 10,000 మందిలో కొంతమంది ఎగ్జామ్ రాసి వచ్చారు, కొంతమంది వివిధ కారణాల వల్ల వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి రెగ్యులరైజేషన్ అనేది ఎందుకు కాదు, ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ టైం ఇంతమంది ఈ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళని ఫస్ట్ టైం తీసుకున్నట్లయితే, సో వీళ్ళకి రెగ్యులర్ పోస్ట్లే 15 ఏళ్ళ నుంచి లేకపోవడం వల్ల అందులో ఇంతకుముందు స్టాఫ్ నర్స్లో రకరకాల క్వాలిఫికేషన్స్, అంటే ఏఎన్ఎం, జిఎన్ఎమ్స్ కానీ బీఎస్సీస్ కానీ ఈ క్వాలిఫికేషన్ ఉండడం వల్ల ఎంతో కొంత బీఎస్సీ నర్సెస్కి అయితే నష్టం జరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని, మనం ఇన్నేళ్ల నుంచి ఏ అవకాశం లేకపోయినా మనం ఉండి తట్టుకొని మంచి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో మనం ఒక ప్రొఫెషనల్ మెడికల్ డిగ్రీ కోర్స్ చేసి మనం ఈ ప్రొఫెషన్లోకి రావడం జరిగింది. మనం గవర్నమెంట్ని ఎందుకు అడగకూడదు? అడగాలి అంటే ఎక్కడ ఫెయిల్యూర్ ఉంది అనేది మనం ఈ 10,000 మంది ఆలోచించాల్సిన విషయం. ఫస్ట్లో ఎందుకు వీళ్ళు ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోయినారు అంటే వీళ్ళు అనేకూడదు, మనము అనాలి. ఎందుకంటే మనం కూడా బీఎస్సీ నర్సింగ్ చదివాం కాబట్టి 10-15 ఏళ్ళ నుంచి మనం నోర్లు మూసుకొని ఉండి కేవలం ఎటువంటి ఇదిని మనం గవర్నమెంట్ని అడగకపోవడం వల్ల ఈ కార్యక్రమం జరిగింది. ఇది ఎలా జరిగింది అంటే కేవలం ఒక గొంతు, అంటే మనకంటూ నర్సింగ్ వాళ్ళకి ఇన్ని వేల మంది ఉంటే ఇన్ని వేల మందికి ప్రశ్నించే గొంతు మనం తయారు చేసుకోలేకపోవడమే, అంటే ఒక అసోసియేషన్ని, ఒక ఆర్గనైజేషన్ని తయారు చేసుకోలేకపోవడం వల్లనే ఈరోజు మనకి ఈ దుస్థితి వచ్చింది. అదేవిధంగా మనం ఈ సిహెచ్ఓస్ యూనియన్స్ కానీ అసోసియేషన్స్ కానీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. బట్ అది ఏ విధంగా ఉన్నాయి, ఫ్యూచర్లో ఏ విధంగా పనిచేస్తే మన హక్కులు సాధించుకోగలం, ఈ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ లాగా కాకోకుండా మనం ముందుగానే జాగ్రత్త పడితే ఏ విధంగా లాభపడగలం అనే ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ ఇన్సిడెంట్స్తో మీకు అర్థమైంటుంది ఈ ఇన్సిడెంట్ నేను ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశాను అనేది. సో మన వాళ్ళల్లో చాలామందికి సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు ప్రతి ఒక్కరికి రెగ్యులర్ ఎందుకు అవుతారు, కారణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఎయిమ్స్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన ఒక బిగ్గెస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అవి. అలానే ఒక రూరల్ హెల్త్లో 2017లో నేషనల్ హెల్త్ పాలసీ కింద రూరల్ హెల్త్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఎక్విప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ హ్యూమన్ రిసోర్స్లో ఒక కొత్త క్యాడర్ని, సిహెచ్ఓ అనే క్యాడర్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ విధంగా పెరుగుతున్న ఆరోగ్య అవసరాలు ఇంతకుముందు ఫీల్డ్ లెవెల్లో, అంటే రూరల్ లెవెల్లో, పబ్లిక్ హెల్త్ లెవెల్లో ఎవరు ఉండేవాళ్ళు? ఏఎన్ఎంస్ ఉండేవాళ్ళు, అంటే ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్ ఆర్ మేల్ ఉండేవాళ్ళు. దాని తర్వాత ఆశాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు అడిషనల్గా ఆ పబ్లిక్ హెల్త్ సిస్టంలోకి, ఆ రూరల్ హెల్త్ సిస్టంలోకి ఒక అద్భుతమైన ఒక క్యాడర్, అంటే ఒక హై క్వాలిఫికేషన్, అంటే ఆఫ్టర్ డాక్టర్ తర్వాత ఒక మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక ప్యూర్ బీఎస్సీ నర్స్ అనే వాళ్ళు ఎంటర్ కావడం జరిగింది. సో వీళ్ళతో ఎన్ని లాభాలు ఉంటాయి? మల్టిపుల్, అంటే వీళ్ళకి మెడికల్ నాలెడ్జ్ ఉంటుంది, మేనేజరికల్ స్కిల్స్ ఉంటాయి, ఏ డిసీజ్ బర్డన్ని అర్థం చేసుకోగలరు, అంటే కంట్రీలో ఏ విధంగా డయాబెటిక్ కేసెస్ కానీ, హైపర్ టెన్షన్ కేసెస్ కానీ, ఇట్లా ఏమైనా సరే అవుట్ బ్రేక్స్ కానీ, ఎపిడమిక్స్ కానీ, ఎండమిక్స్ కానీ అన్నీ అర్థం చేసుకొని టాప్ టు బాటమ్ అన్ని పనులు చేయగలరు వీళ్ళు. సో ఎందుకు రెగ్యులర్ కారు? సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్ ఉండాలి. దాని తర్వాత మిగతా వాళ్ళు చెప్పే అపోహలు ఉంటాయి కదా, ఆ అపోహలు ఏముంటాయనేది చూద్దాం. ఇక్కడ ఎవరిని అడిగినా ఒకటే కామన్ పాయింట్ చెప్తారు, ఎన్హెచ్ఎం, వీళ్ళు ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ కింద వచ్చారు, రెగ్యులర్ కారు అనేది పాయింట్. సో ఈ పాయింట్ నేనైతే కొట్టిపడేస్తాను. ఎందుకంటే ఎంపీహెచ్డబ్ల్యూ అనే క్యాడర్ కానీ, రిమైనింగ్ కొన్ని కీలకమైన క్యాడర్స్ కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి, ఎక్కడి నుంచి వచ్చాయి ఫస్ట్ అది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో చాలా క్యాడర్స్ ఎన్హెచ్ఎం ప్రోగ్రామ్ నుంచే పుట్టినాయి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సూచనల మేరకమే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని స్వీకరించి దాని తర్వాత వాళ్ళ అవసరాలు పెరిగి ప్రజా ఆరోగ్య పరంగా ప్రజల అవసరాల మేరకు వాళ్ళని రెగ్యులర్ చేయడం జరిగింది. సో
మనోళ్ళు ఏంటంటే ఇంత చదువుకున్న సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ నెంబరు, రూరల్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అవగాహన ఉండదు. ప్లస్ అలాగనే ఇప్పుడున్న క్యాడర్లు ఎలా వచ్చాయి అనే దాని గురించి ఆలోచించరు. ఎవడో ఒకడు క్లారిటీ లేనోడు, అసలు సంబంధం లేనోడు, అసలు బీఎస్సీ నర్సింగ్ కోర్స్ గురించే తెలియదు, వాళ్ళకి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో తెలియదు, వాళ్ళ కెపాసిటీ కూడా తెలియదు. అలాంటి వాళ్ళ మాటలు నమ్ముతున్నారన్నమాట మనోళ్ళు. సో వీటిని గురించి ఎన్హెచ్ఎస్ఆర్సీ ఇప్పుడు హైలీ ప్రొఫెషనల్గా ఉంటారు. అంటే మన ఇండియన్ మెడికల్ సిస్టంలోనే హైలీ ప్రొఫెషనల్ వాళ్ళు తయారు చేసిన ఒక డాక్యుమెంట్స్ని నమ్మరు. కానీ ఏదో మన పక్కన ఉన్న ఎల్లయ్య, మన ముందున్న పుల్లయ్య మాటలు నమ్ముతాం మనం. సో ఎంత కాన్ఫిడెన్స్ లోలో ఉన్నామో మనం. అసలు చాలామంది ఈ పబ్లిక్ హెల్త్ సిస్టము ప్లస్ ఈ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్, అసలు సెంట్రల్ గవర్నమెంట్స్ గైడ్లైన్స్, మారుతున్న డిసీజ్ బర్డన్ ఒక ప్రమాణికలు, ఇవన్నీ ఫాలో కానీ ఒక వ్యక్తి మాటలు మనలో నమ్మే స్థాయిలో ఉన్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ మనలో లేదు. ఇది ఇట్లుంది సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే, ఇప్పుడు అసలైన విషయం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అసోసియేషన్స్ కానీ యూనియన్స్ కానీ ఇప్పుడు గ్రూపులు, 100 గ్రూపులు, 1000 గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు కానీ, అట్లనే మనకి టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ లేకపోతే ఇతర గ్రూప్స్ కానీ మనకి తయారు కావడం జరిగింది. మనం అందరం దాంట్లో ఉన్నాం. సో ఈ గ్రూప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి పని చేద్దామని వచ్చింటారు. దాని తర్వాత జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి ఏమవుతుందంటే ఇది కొంతమంది వ్యక్తుల మధ్య జరుగుతుంది. అంటే ఎవడో ఒకడు ఒక 10,000 లోపలే డబ్బులు ఖర్చు అయిపోతే సొసైటీ యాక్ట్ కింద ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని రావడము, ఒక అసోసియేషన్ అని వాడంతకు వాడే స్వయం ప్రకటిత అంటాం కదా మనం. అంటే నేను ప్రెసిడెంటు, నువ్వు జనరల్ సెక్రటరీగా ఉండు, నువ్వు ఇంకొకలా ఉండు, నువ్వు నీ పొజిషన్స్ ఇవి నేనే సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పేసి ఉండడిపోవడం అనమాట. సో ఇది ఉన్నారు, కొద్దికాలం మంచి జరిగింది. సో ఎన్నేళ్ళు, ఈ 4 years 5 yearsగా వస్తుంది. 5 yearsలో ఇప్పటికి కూడా మనం ఎలక్షన్ అనే ఒక నినాదాన్ని తేకపోతే అది ఎంతవరకు సమంజసం అనేది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. అట్లనే దాని తర్వాత ఏం జరుగుతుంది, 10,000 మంది ఈ క్వశ్చనింగ్ చేయడం అలవర్చుకోలేదే అనుకో. ఆ క్వశ్చనింగ్ చేయకపోవడం వల్లనే ఇది మన అసమర్థత అని ఫీల్ అయిపోయి వాళ్ళు ఇంకా రెచ్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఎటు తెలుసు. అంటే ఇప్పుడు ఇలకత ఒక డైలాగ్ ఉంది కదా, మూవీ డైలాగు, ఇలకత మఫిలియా అంటే నీకేం జరుగుతుందో నాకు తెలియదు, నాకేం జరుగుతుందో నీకు తెలియదు. అంటే ఒక అసోసియేషన్ ఏం చేస్తుందో ఇంకొక అసోసియేషన్ తెలియదు, ఇంకొక అసోసియేషన్ చేస్తుందో ఈ అసోసియేషన్స్ యూనియన్స్ కూడా అసలు కామన్ సిఓచోస్ తెలియదు. సో ఎవరి ఆధిపత్యం వాళ్ళు చూపించుకోవాలనుకుంటున్నారు. కానీ మనకు రావాల్సినవి ఏంటి, మన హక్కులు ఏంటి, మన పోరాటాలు ఏంటి అనే దాని గురించి ఎవడు ఆలోచన చేయడంలే. ఎవడు స్వంత లాభాల కోసమే ఆలోచిస్తున్నాడు. అట్లా తీసుకుంటే 10,000 మందికి మనం 10,000 అసోసియేషన్స్ పెట్టుకోవచ్చు. అసోసియేషన్ ఓపెన్ చేయడం అనేది చాలా సింపుల్, కానీ అది ఎలా నడుస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు కొంతమంది ఎలక్షన్స్ వాళ్ళైతే పెట్టరు, 4 గోడల మధ్య లీడర్ నువ్వు ఇది తీసుకో నేను అది తీసుకో అని నిర్ణయం చేసుకుంటారు. దాని తర్వాత ఏ జిల్లాలో వీళ్ళకి లీడర్స్ ఉండవు, ఏ జిల్లాలో వీళ్ళకి మెంబర్షిప్స్ ఉండవు, ఏ జిల్లాలో ఏముండదు. కానీ అక్కడికి పోయి ఏం చెప్తా అంటారంటే మా వెనకాల 10,000 మంది ఉన్నారు, మేము అనుకుంటే ఏమైనా జరుగుతుంది అని చెప్తాంటారు. సో ఇవన్నీ గవర్నమెంట్కి తెలియవు అనుకుంటున్నారా? తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. కానీ రెస్పాండ్ ఎట్లా అవుతారంటే వాళ్ళు పొలైట్గానే అవుతారు. వెనకాల కథ అంతా తెలుసు, వీళ్ళంతా ఎలక్టెడ్ ప్యానల్ కాదు, అంతా నామినేటెడ్ ప్యానలే, సో వీళ్ళకేం బలం లేదు అనే ఒక బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ అనమాట వాళ్ళకి. సో తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది ఒక కామన్ సిహెచ్ఓగా మీరు ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఇలానే ఒక గ్రూప్ ఫామ్ చేసేది, ఆ గ్రూపుల్లో 1000 మంది 100 మంది ఉండేది, దాన్ని కమ్యూనిటీలు చేసుకునేది. ఒక ఎమ్మెల్యే దగ్గర మంత్రి దగ్గరికి వెళ్తే ఏదో ఒక లెటర్ ఆడ ఇచ్చేది, ఆ లెటర్ని మళ్ళీ ఫార్వర్డ్ చేసేది. ఇంకా ఫార్వర్డ్ చేసిందే డబ్బా రేగుల సుబ్బారాడు అన్నట్టు దాన్ని ఫార్వర్డ్ చేసి అన్ని గ్రూపుల్లో సావ కొడతాంటారు. అన్ని గ్రూపుల్లో మళ్ళీ మనం ఉంటాం. సో అన్ని గ్రూపుల్ని మనం భరిస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఒక వ్యక్తికి, అంటే ఆయన ప్రెసిడెంట్ ఎట్లయినాడో తెలియదు, నువ్వు ఓటేసిండవు నేను ఓటేసినాడు, ఆయన ఇంకొక పొజిషన్లో ఎట్లయినాడో మనకు తెలియదు. ఎందుకంటే
డైరెక్ట్గా రాష్ట్ర ప్రెసిడెంట్, డైరెక్ట్గా జిల్లా ప్రెసిడెంట్, డైరెక్ట్గా ఈ ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ అని పెడతా అంటారు. అసలు ఎట్లా ప్రెసిడెంట్ అయినా ఒక్కరన్నా అడిగినారా 10,000 మందిలో మనం? సో ఇప్పటివరకు ఎట్లా ఒకట్లా నడిపించినాం. 4 ఇయర్స్ 5 ఇయర్స్ కావస్తుంది, ఇప్పటికి కూడా ఎలక్షన్లు పెట్టకపోతే వాళ్ళు ప్రెసిడెంట్ మనకు ఎలా అవుతారు? ఏ విధంగా వాళ్ళు ప్రెసిడెంట్ అయినారు? నువ్వు నాకు ప్రెసిడెంటా అని మనం ఏ రోజైనా గ్రూపుల్లో అడిగినామా? అడగలేదు. సో వాళ్ళ ధైర్యం ఇదే. సో ఇప్పుడు క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంటు, అవగాహన అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఇన్సెంటివ్ దానికే ముడిపడి ఉంటుంది, మన ఫ్యూచర్ దానికే ముడిపడి ఉంటుంది. ప్రతి పాయింట్ ఈ అసోసియేషన్స్ యూనియన్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. సో ఏ మంచి జరగకపోగా ఒకరిని మీద తిట్టుకోవడం, బిహేవియర్ అనేది చాలా నీచంగా తయారు కావడం రోజు రోజుకి మీరు గమనిస్తే. అట్లనే ప్రతి కామన్ సిహెచ్ఓ ఈ రోజు నుండి నాయకులు అని చెప్పుకుంటున్నారే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ గ్రూప్లోనే అడగండి. ఆ గ్రూప్లోనే ఏమని అడుగుతారు? యూనియన్లు ఎక్కువైతున్నాయి, ఎలక్షన్స్ పెట్టండి, అందరూ ఒక తాటిపైకి రాండి అని. సో అలా రారు అనుకో, వాళ్ళ సొంత లాభాలు ఏదో ఉన్నాయి అని అర్థం అన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. అట్లనే మీరు అడగండి, నేను ప్రెసిడెంట్ అంటున్నారు కదా, మీకు మెంబర్షిప్లు ఎన్ని ఉన్నాయి, మీ ఆర్గనైజేషన్ బైలాస్ ఏంటి, మీ బైలాస్ అంటే అది ఆర్గనైజేషన్ ఎలా నడుస్తుంది అనే ఒక బైలాస్ ఏంటి, ఏ విధంగా వర్క్ చేయాలనుకుంటున్నారు, మీకు ఎన్ని జిల్లాలు ఉన్నాయి, మీ కింద ఎన్ని జిల్లాల్లో మీ అసోసియేషన్ ఉంది, ఎలా ఎన్నుకున్నారు అసోసియేషన్ నాయకుల్ని, ఓటు ఎవడేసాడు మీకు, అసలు ఇలా క్వశ్చన్స్ చేయడం మొదలు పెడితే వాళ్ళందరూ ఒక తాటిపైకి వచ్చి ఎలక్షన్లు పెట్టడానికి ఒక ఆస్కారం అయితే ఉంటుంది. మనం ప్రశ్నించనంత కాలం వీళ్ళు ఇలానే నువ్వు పెద్ద అంటే నువ్వు పెద్ద, నేను తిడితే నువ్వు తిడతా, నువ్వు తిడితే నేను తిడతా, ఇది తప్పితే మనకు లాభం అంటూ ఏది ఉండదు. ఇప్పటికే 4-5 అసోసియేషన్స్ ఉన్నాయి, ఇంకా కూడా పుడతాయి. అంతా డ్రామాలు జరుగుతున్నాయి. ఆ డ్రామాలో భాగమైంది ఎవరు అంటే కామన్ సిహెచ్ఓస్. అంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వెళ్ళి ఏదో ఒక 2-3 మెసేజ్లు వస్తే అట్లా చూసుకొని ఈ డ్రామా మొత్తం మన చుట్టూ నడుస్తుంది కాబట్టి మనం అందరం ఆలోచించాల్సిన విషయం. సో మొదట్లో మనకి ఎవ్వరు లేనప్పుడు అసోసియేషన్స్ అనేవి మంచి కోసమే మొదలుపెట్టినారు. దాని తర్వాత ఏమైంది, వీళ్ళకి వాళ్ళు సరిపోక, వాళ్ళకి వీళ్ళు సరిపోక, ఎలక్షన్లు కండక్ట్ చేసుకోక, ఎవరికొద్దు వాళ్ళు పేపర్లు సృష్టించుకొని ఒక వర్గంగా ఏర్పడి ఒకరికొకరు విమర్శించుకుంటూ తిట్టుకుంటూ అసలు మనము ఒక ప్రొఫెషనల్గానే మర్చిపోయి రకరకాలుగా ఈరోజు మనం వాట్సాప్ గ్రూపుల్లో చూస్తాం ఎంత దిగజారిపోయినారంటే అంత దిగజారిపోయినారు. ఇలాంటి దిగజారిపోయిన నాయకులు మనకి ఎటువంటి లాభాలు తెచ్చిపెడతారు, ఏం సాధించి పెడతారు మనకి? సో దీని గురించి మనం ఆలోచించాలి. ఇది ఒకవేళ వాళ్ళు ఏదన్నా గట్టిగా మాట్లాడి ఏదన్నా సాధించినా అది కేవలం తాత్కాలికమే. ఎందుకంటే ఎలక్షన్లు జరగకపోతే ఎవడని వాడు. సో వీటన్నిటి గురించి మనం ఆలోచించాలి. మంచి కోసం ఫస్ట్లో మొదలుపెట్టిండొచ్చు, దాని తర్వాత ఎలా ఫస్ట్ మనం రీచ్ అవుతామనేది ఇంపార్టెంట్ కదా. సో ఇలాంటి అన్ని ఆలోచనలో మనం పెట్టుకొని ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరిని సపోర్ట్ చేయకూడదు, ఏ విధంగా వాళ్ళని మనం ఒక తాటిపైకి తీసుకొని రావాలి, మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలనేది మనం ఆలోచన చేయాలి. సో ఇలానే ఉంటే ఇలానే ఉంటే ఎన్ని రోజులైనా సరే ఇదే విధంగా జరుగుతుంది ఎలక్షన్లు జరగకపోతే. సో ఆ లోపల మనకి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, రకరకాల రోగాలు వచ్చి ఆ పని భారంతో లేకపోతే ఇంకొక భారంతో ఏమవుతుంది, ఏమీ రాకోకుండా అదే జీతానికి మనం రిటైర్డ్ అయిపోయి అట్లనే మనం రిటైర్డ్ అయిపోతాం. అంటే కంప్లీట్గా ఈ భూమి నుంచి రిటైర్డ్ అయిపోతాం అనమాట. సో మనం ఈ విషయాలన్నీ బాగా దృష్టి పెట్టుకోవాలి. ఇంకా ఇది మనం బలపరుచుకోలేదు అనుకో, ఇంకా రెగ్యులర్ సంగతి దేవుడు ఎరుగు. సో ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకుంటూ వస్తే కొంచెం 3 months 4 months నిదానమైనా సరే ఒక పటిష్టమైన వ్యవస్థని మనం ఏర్పరచుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి మేము ఎవరో ఒకరో ఇద్దరం ఉంటాము. స్టేట్ వైడ్ ఎలక్షన్స్ అనేవి ప్రవేశపెట్టడానికి మా వంతు కూడా మేము పాల్గొంటాము. మా వంతు మేము కూడా ఇది అవుతామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అన్ని అసోసియేషన్స్ కలవాలి. ముఖ్యంగా మేధావులు అంటే కొంతమంది ఎంఎస్సీలు, ఎంఫిల్లు, పిహెచ్డీలు చేసుకుని ఉంటారు, వాళ్ళని కూడా కలుపుకొని ఒక ఎలక్షన్ బాడీగా, అంటే వీళ్ళందరూ ఈ అన్ని సమస్యలకు ఒకటే కారణం, ఒకటే పరిష్కారం, అదే ఎలక్షన్స్. ఎందుకంటే ఎవడి కొద్ది వాడు కొట్టుకొని తిట్టుకొని
ఏది కాకోకుండా మనం గవర్నమెంట్ దగ్గర ఒక బఫూన్లాగా తయారైపోతాం అనమాట. సో అందరం కలిస్తే, అందరం ఒక చేతిలో చేయేస్తే ఎందుకు సాధ్యం కాదు ఇది అనే దాని గురించి ఆలోచించాలి. అసలు ఎలక్షన్లే అవసరం లేదు, మేము స్వయం ప్రకటిత నేనే రాజు నేనే మంత్రి అనే లీడర్స్ని మనం ఎన్నాళ్ళు నమ్ముకుంటూ వస్తాం? ఎన్నాళ్ళు వాళ్ళే మనకు రాజు? ఇది డెమోక్రసీ కాదా? అంటే ఎన్నుకోబడరా? సో ఎవరైతే ఎలక్షన్లు అవసరం లేదో అని అంటారో అలాంటి వాళ్ళని పక్కన పెట్టాలి. ఈ కామన్ సిహెచ్ఓస్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే. వాళ్ళకి ఎటువంటి సహకారాలు మనం వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు ఫస్ట్ పాయింట్. దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇలాంటి మేధావులు కానీ ఇలాంటి అసోసియేషన్స్ ఎవరైతే ముందుకు వచ్చి ఎలక్షన్లకు మేము రెడీ అనే వాళ్ళందరం కలిసి ఒక బాడీని, ఒక ఎలక్షన్ బాడీని సిహెచ్ఓస్ తరపున ఏర్పరచుకోవాలి. ఆ బాడీలో అన్ని యూనియన్స్కి సంబంధించిన హుందాతనంతో వ్యవహరించే శైలి ఉంటుంది, అలాంటి వాళ్ళని తీసుకోవాలి. ఎవరినంటే వాళ్ళని కాదు, వాళ్ళని తీసుకొని అట్లనే చదువుకున్న అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళ సలహాలు వాళ్ళ ఇదిని తీసుకొని ఆ ఎలక్షన్ బాడీకి ఒక బైలా తయారు చేసుకొని ఆ ఎలక్షన్ బాడీలో పాల్గొన్న వాళ్ళు పోటీ డైరెక్ట్ పోటీ లేకోకుండా వాళ్ళు కేవలం ఎలక్షన్ కండక్ట్ చేయడానికే సిహెచ్ఓస్ భవిష్యత్తు బాగుపడడానికే వాళ్ళు ముందుకు వచ్చి ఆ ఎలక్షన్ని కండక్ట్ చేసే విధంగా కొంతమంది, నేను కూడా ఒకవేళ అలాంటి బాడీ ఏర్పడితే నేను మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ముందుకు రావడానికి రెడీగా ఉంటాం. సో అలానే ఎన్నికల ప్రణాళికలు, ఎలక్షన్ బాడీ ఏ విధంగా వర్క్ చేయాలి వీటన్నిటిపైన వర్క్ చేసి ఆ బాడీ అనేది ఒక నామినేషన్స్ వదిలి దాని తర్వాత ఏ విధంగా ఒక ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి, ఏ విధంగా లీడర్ని ఎన్నుకోవాలి, స్టేట్ వైడ్ లీడర్ని కానీ జిల్లా లీడర్ని కానీ ఎన్నుకోవాలి, ఏ విధంగా ఫండ్ రైజ్ చేసుకోవాలి అనేది ఒక ప్రణాళికబద్ధంగా జరిగితేనే మన సమస్యలన్నీ తీరుతాయి. ఒకవేళ ఎన్నికలు జరగకపోతే అంటే ఎలక్షన్స్ అనేవి ఏ యూనియన్ అయినా తీసుకోండి, నేను చెప్పేది మీకు ఇప్పుడు కొత్తగా ఉండొచ్చు. సో మీరు గవర్నమెంట్లో ఉన్న యూనియన్స్ తీసుకోవచ్చు, లేదా ఒక పెద్ద ఆర్గనైజేషన్స్ కానీ ఇంకొక ఎంప్లాయీ యూనియన్స్ తీసుకోవచ్చు. డెఫినెట్గా ఎలక్షన్లు జరుగుతాయి. ఫస్ట్లో వచ్చే ప్రాబ్లమ్సే ఇవన్నీ, దాని తర్వాత అన్నీ సెట్ అయిపోయినాయి. సో ఈ విధంగా ఎలక్షన్స్ అనేవి మనకు కూడా జరగలేదనుకో, మనకు నష్టాలు ఎవడి కొద్దీ వాడు ఫండ్ కలెక్ట్ చేసుకుంటాడు, చేసిన వాళ్ళకే మనం చేసుకుంటూ ఉంటాం. దాని తర్వాత మనం ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమందికని ఇవ్వాలి, ఈరోజు ఈ అసోసియేషన్ అడుగుతే రేపొద్దున ఆ అసోసియేషన్ అడుగుతుంది. అసలు ఇలాంటి అసోసియేషన్స్కి జవాబుదారీతనం ఉండదు. అంటే ఎంత ఖర్చు పెట్టినామంటే వాడు అసలు సమాధానం చెప్పాల్సిన పని లేదు మనకి. సో మాకు ఇలాంటి అసోసియేషన్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి, మాకు అనుకూలంగా మాట్లాడితే, మాకు అనుకూలంగా నువ్వు పని చేస్తే ఉండు, లేదంటే చల్ దబ్బై. ఇది మనం డైరెక్ట్గా గ్రూప్స్లోనే చూస్తున్నాం వాళ్ళ బిహేవియర్ అనేది ఎట్లా ఉంటుందో. సో ఇలాంటి వ్యవహార శైలి ఉంటే ఏమవుతుందంటే, ఇలాంటి మూర్ఖత్వమైన ఆలోచనలు కానీ ఉంటే ఏమవుతుందంటే గవర్నమెంట్ కూడా చూసి చూడనట్లు వదిలేస్తుంది. అరే వీళ్ళకి బలం లేదు, ఎవరి మాట వీళ్ళలో వీళ్ళే కొట్టుకొని చేస్తారు. ఆల్రెడీ ఎగ్జాంపుల్ మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ సార్తో జరిగిన ఒక మీటింగ్లోనే మనకు ఇది తెలిసిపోయింది ఎట్లుంటుందో అనేది. ఇంకా సిహెచ్ఓ వెల్ఫేర్కి ఒక పైసా లాభం లేదు ఇటువంటి వాళ్ళ వల్ల. దీనికి తోడు ఇష్టారాజ్యం, నిరంకుశత్వం, లెక్కలేనితనం, అడ్డగోలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. సో లేకపోతే ఎన్ని ఏళ్ళైనా సరే మనం ఇదే విధంగా మగ్గిపోవాల్సిందే. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎలక్షన్ అనే ఒక నినాదంతో ముందుకు రండి. ముందుకు వచ్చి మన నాయకుడిని, మన సమస్యల కోసం పోరాడే ఒక వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీ అందరికీ తెలుసు. మనం ఎన్ని రకాలుగా మన వాళ్ళు వర్క్ చేస్తున్నారో కొంతమందికి తెలిసిండకపోవచ్చు. సో మల్టిపుల్గా వర్క్ చేస్తున్నారు. ఎవరు ఏ ఆబ్సెంట్ అయినా వాళ్ళకి రిప్లేస్మెంట్గా మన వాళ్ళు పనికొస్తున్నారు. మనలో వర్క్ ఉంది, వర్త్ ఉంది. సో ఇది గవర్నమెంట్ ఎప్పుడో గుర్తించింది. సో ఆ గుర్తించిన దానికి తగిన ఫలితం అనేది మనకు ఉండాలి అంటే మనకి ఎలక్షన్లు జరగాలి. ఒక నిజమైన నాయకులు బయటికి రావాలన్నమాట. ఇలాంటి ఒక కాంపిటీషన్లో తట్టుకొని నిలవాలంటే అంటే చుట్టూ గన్స్ ఉంటాయి మనకి. అలాంటి ఒక సిచ్యువేషన్ రూరల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో అనేది మన ద్వారా నిరూపితమైంది. ఇంక ఫ్యూచర్లో కూడా అవుతుంది కూడా. క్లినికల్గా మనం పనికి వస్తాం, రూరల్ అడ్మినిస్ట్రేషన్గా పనికి వస్తాం. మేనేజరికల్కి స్కిల్స్ మన దగ్గర ఉంటాయి. టాప్ టు బాటమ్ ఎక్కడ అంటే
స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఎవరు లేకపోయినా మనం రిప్లేస్ అంటే మనం మేనేజ్ చేసుకోవాల కెపాసిటీ మన ఎడ్యుకేషన్కి ఉంది. సో అది వ్యక్తులు వేరు, ఎడ్యుకేషన్ వేరు. ఆ ఎడ్యుకేషన్ని బట్టే కదా మనం ఎవరినైనా ఒక క్యాడర్ని కానీ ఒక ఇది కానీ నిర్ణయిస్తాం. సో మన ఎడ్యుకేషన్కి ఉంది, అది మన గొప్పదనం కాదు, మన ప్రొఫెషన్ గొప్పదనం. సో అలానే ఒక డాక్టర్ అంటే రూరల్ హెల్త్, పబ్లిక్ హెల్త్లో కొన్ని ఏళ్ళ నుంచి ఒక డాక్టర్ తర్వాత ఒక మెడికల్ ప్రొఫెషనల్ డిగ్రీ కలిగిన ఒక వ్యక్తి, అంటే ఇప్పుడు స్టాఫ్ నర్సెస్ పిహెచ్సిలలో ఉంటారు. సో పబ్లిక్ హెల్త్ సిస్టంలో, రూరల్ హెల్త్ సిస్టంలో లేరు కదా. సో రూరల్ హెల్త్ సిస్టంలో ఫస్ట్ టైం మన వాళ్ళు అడుగు పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం అంటే అది 6 years కావస్తుంది ఇప్పుడు. సో ఇంత ప్రాముఖ్యత అంటే ఏ దాన్ని గురించి అయినా అర్థం చేసుకొని వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే విధానం కానీ, పద్ధతి కానీ, కెపాసిటీ కానీ మన వాళ్ళకు ఉంది. సో దేనికి మీరు నీరసించిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటే ఒకటే ఒక కారణం, అదే మనకు నాయకత్వం లేకపోవడం వల్ల. ఇప్పుడు నేను ఫస్ట్లో చెప్పడం జరిగింది, 15 to 20 years మనం ఏ విధంగా రెగ్యులర్ పోస్టులు లేక మనం ఇబ్బంది పడుతున్నామో, సో సేమ్ అదే ఇక్కడ రిపీట్ కాకూడదు అనేదే మా ఈ ఆవేదన. సో మనం ఎంత గట్టిగా ఉంటే అంత గట్టిగా చెప్పచ్చు. కాబట్టి ఈ క్యాడర్కున్న విశిష్టత, మంచి రోజులు డెఫినెట్గా వస్తాయి, బట్ అది ఎంత తొందరగా వస్తాయి అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంది, నాయకుల చేతుల్లో అయితే లేదు. ఎందుకంటే ఇలాంటి నాయకులు ఎంతకాలం అని ఏమని చేసి పెడతారు మనకి. సో కంప్లీట్గా ఇప్పటికీ రూరల్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకి ఇవ్వలేదు అంటే కేవలం ఒక కాంట్రాక్ట్ అనే ఒక పద్ధతి ద్వారానే. సో వీటన్నిటిని మీరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా. ఎలక్షన్ ఇదొక్కటే మనల్ని కాపాడేది, ఇదొక్కటే. అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, పర్లేదు, మన నాయకులు చేసే తప్పు కన్నా ఇదేం పెద్ద తప్పేం కాదు. సో ఎలక్షన్ ఇదొక్కటే మనల్ని కాపాడేది. ఎందుకంటే సిహెచ్ఓస్కి ఎలక్షన్లు జరగకపోతే మన భవిష్యత్తు చాలా చాలా నెమ్మదిగా ఉంటుంది, చాలా నెమ్మదిగా సాగుతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకొని ఈ రోజు నుండి గ్రూపుల్లో వాళ్ళు ఏ గ్రూప్స్ అయితే ఫామ్ చేస్తారో అదే గ్రూప్లో ప్రశ్నించడం మొదలుపెట్టండి. ఇంకో పాయింట్ ఏంటంటే, మీకు గన ఇన్సెంటివ్స్ పడినా, శాలరీ టయానికి పడినా, ఎవడి కొద్ది వాడు ఇంట్లో హాయిగా తిని నిద్రపోతాడు. మన దాంట్లో మనం ఉంటాం. కానీ వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్, అంటే మన ఫ్యూచర్ గురించి మనం ఎట్లా ఆలోచించాలా? సో నాయకులు కూడా ఇప్పుడున్న ఈ నోటెడ్ అంటే నామినేటెడ్ అంటే వాళ్ళ కొద్దీ వాళ్ళు నేను నాయకుడిని అని చెప్పుకునే నాయకులు కూడా ధైర్యం ఏంటి అంటే, వీళ్ళకి 2 ఇన్సెంటివ్స్ పెడితే సైలెంట్ అయిపోతారు, వీళ్ళకి 4 ఇన్సెంటివ్స్ పెడితే సైలెంట్ అయిపోతారు, మళ్ళీ గ్రూపులో చర్చ ఉండదు, మళ్ళీ మాట్లాడుతుంటారు. సో ఇలాంటివి థాట్స్ అనేవి వాళ్ళకు ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సో వాళ్ళందరి ధైర్యం ఒకటే, ఏది ఇలాంటి అసోసియేషన్లు ఏవైనా సరే, అన్ని అసోసియేషన్స్, అన్ని యూనియన్స్, ఏది ఈ నామినేటెడ్, ఎస్పెషల్లీ ఈ నామినేటెడ్ యూనియన్స్, నామినేటెడ్ అసోసియేషన్స్, వాళ్ళందరి ధైర్యం ఒకటే. అది ఒక్కటే ఏంటంటే మన పిరికితనం. మనం అడగట్లేదు, అడిగితే చల్ దొబ్బే అంటున్నారు. సో ఒకరిని దొబ్బే అంటారు, రెండో వాడిని దొబ్బే అంటారు. 10,000 మందిని ఎట్లా దొబ్బేయమంటారు? ఎందుకంటే వాళ్ళు చేసేదే 10,000 మందితో. సో ఎవ్వడు ఈ రోజు నుంచి మీకు ప్రెసిడెంట్ ఎట్లా అవుతాడు, లీడర్ ఎట్లా అవుతాడు, నేనేమన్నా ఓటు వేసినానా, నీకేమన్నా జిల్లాలు ఉన్నాయా, నువ్వు ఏంటి, నువ్వు ఎక్కడ, అసలు ఫండ్ ఎట్లా కలెక్ట్ చేస్తున్నారు, మీకంటూ ఒక అసోసియేషన్ పద్ధతి ఉందా, ఒక అకౌంట్ ఉందా, దానికి ఆడిటింగ్ ఎలా జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ మన వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో తెలుసుకోకపోతే చాలా చాలా నష్టపోతాం. ఇలాంటి ఏదన్నా న్యూస్ అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా అవగాహన పెంచేదానికి మేము చేస్తూనే ఉంటాము. ఎలక్షన్స్ జరిగేంత వరకు, అది ఎంత టైం అన్నా పట్టిని, మా నినాదం ఒకటే, ఎలక్షన్స్ జరగాలి, నాయకుల్ని ఎన్నుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అసలు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో కూరుకుపోయిన ధర్మం ఒక్కటే, అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే, ఆకలి. సో చూసారు కదా, ఇది మ్యాటర్. మీకు క్లియర్గా అర్థమైంటుంది నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు రెగ్యులరైజేషన్ గురించి ఆలోచించండి. రెగ్యులరైజేషన్కి మనం ఎంత దూరం ఉన్నాము, దానికి ముందు మనం ఏం చేయాలి, అడగకుండా చేసే రోజులు పోయాయి, అడిగితే కూడా చేయని రోజులు ఇవి. సో మన ఇంపార్టెన్స్ ఏంటి,
మనం ఎంత బలంగా ఉన్నాం, ఎంత బాగా సర్వీస్ చేస్తున్నాం, సర్వీస్ మోడోతో ఎంత ఉన్నాం అనేదే మనల్ని ఎప్పుడు కాపాడుకుంటూ వస్తుంది. దయచేసి ఆలోచించండి. నియంత అనేవాడు అంటే సొంతంగా స్థాపించి మంచి కోసం కొన్నాళ్ళు పోరాడి దాని తర్వాత వాడికి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి ప్రశ్న అంటే ప్రజాస్వామ్యంలో ఒక క్వశ్చన్ అడిగితే తట్టుకోలేని నాయకులు కూడా ఈరోజు మనం చూస్తున్నాం అనమాట. ఆఫ్టర్ ఆల్ ఇది మనకి చిన్న చిన్న అసోసియేషన్స్. సో చిన్న అసోసియేషన్స్ ఇట్లుంటే రేపొద్దున పెద్ద లీడర్లుగా ఎదిగితే వాళ్ళు ఏ విధంగా ఉంటారో మనం ఆలోచించాల్సిన విషయం, సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే మైండ్లో ఒక ప్లాన్డ్గా ఇదిగా ఉన్నటోళ్ళు వాళ్ళు ఎన్ని చెప్పినా, ఎన్ని క్వశ్చన్స్ అడిగినా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఒకటే. వాళ్ళకి ఆల్రెడీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది. సో వాళ్ళు అదే విధంగా వాళ్ళు వెళ్తారు. ఎవరి ఎమోషన్స్ని ఎవరి ఆలోచనల్ని వాళ్ళు ఎంకరేజ్ చేయరు. సో వాళ్ళు అదే విధంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో మనం దాన్ని ఏ విధంగా అంటే ఎలక్షన్లో ఒకటే మనకి నినాదం. సో అందరూ ముందుకు రావాలి, ఎలక్షన్లలో పాల్గొనాలి. నేను అడిగే క్వశ్చన్ ఒకటి, వీళ్ళకి సిహెచ్ఓల పైన అంత ప్రేమ ఉంటే ఎలక్షన్లో కండక్ట్ చేయమనండి. ఎలక్షన్లో కండక్ట్ చేసి అప్పుడు రమ్మనండి. అప్పుడు క్షేత్రంలో నిరూపించుకోమనండి. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ అందరినీ ప్రశ్నించండి. ఇప్పుడు చిన్న ఇది దొరికినా మీరు ప్రశ్నించాలి. లేదు అంటే వీళ్ళు ఇలాగనే వాళ్ళు పట్టుకునిందే వాళ్ళు అని తయారవుతారు లాస్ట్కి. సో ఫస్ట్ పాయింట్ గుర్తుంది కదా మనకి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నర్సింగ్. అక్కడ నుంచి మొదలైంది, ఇక్కడికి రాకూడదు. మనం మొదట్లోనే జాగ్రత్త పడితే మన ప్రొఫెషన్ని మనం కాపాడుకోగలం అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.